హాయ్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టార్టింగే శారీ కట్టుకొని చూపిస్తున్నాను ఏంటనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, వీడియోలోకెళ్ళిపోదాము. ఈ శారీ వచ్చేసి ఓల్డ్ శారీ అండి. ఎప్పటిదో ఒక 7, 8 ఇయర్స్ బ్యాక్ శారీ. మమ్మీ శారీ యాక్చువల్‌గా ఇది. కానీ మమ్మీకి ఏంటో ఈ శారీ మరి కలర్ బాగా డార్క్ అనిపిచ్చేసి తనకు అంత బెదురు కొట్టినట్టుగా ఉంటుందని జెప్పేసి మమ్మీ ఎప్పుడు ఈ చీరను కట్టలేదు. చాలా ఇయర్స్ పక్కకు పెట్టేసింది. చివరికి దీన్ని ఏదో ఒకటి చేద్దాంలే అనేసి నేనే తీసుకొచ్చుకున్నాను. కానీ ఇంత మంచి శారీని నేను ఏం చేయాలి, శారీలానే కడదామని ట్రై చేశాను గానీ అస్సలు నాకు గూడా కట్టబుద్ధి కాలేదు. ఇది మరీ కలర్ రఫ్‌గా అనిపిస్తుంది అండ్ ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. ప్లస్ కుచ్చుళ్ళు కూడా ఓకే అణుగుతాయి. కానీ మరీ అంత పర్ఫెక్ట్‌గా అణగవు. నాకు కొంచెం మరీ ఈజీగా అణిగితేనే శారీ కట్టడానికి ఇష్టపడతాను. ఇది కొంచెం ఉబ్బులుబ్బులుగా వస్తుంది. సో, ఈ శారీని కట్టకుండా అట్లనే పక్కకు పెట్టేశాను. సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంది గానీ, ఈ శారీని కట్టే రోజు మాత్రం వస్తలేదు. ఫైనల్లీ దీన్ని ఏదో ఒకటి చేస్తేనన్నా శారీ కడతానని జెప్పేసి ఇప్పుడు దీన్ని బయటికి తీశానండి. దీనికి ఒకటి క్లాత్ అంటూ కొనుక్కొచ్చి ఈ బార్డర్‌ని మొత్తం తీసేసి ఈ క్లాత్‌కి అటాచ్ చేశానండి. ఇదేనండి ఆ క్లాతు. ఇదొచ్చేసి ఇదేం క్లాత్ అంటే మన పాటోరి పట్టు క్లాతులు ఉంటాయి కదా! బ్లౌజెస్‌కి వర్క్స్ వేయించుకోవడానికి మనం తెచ్చుకుంటూ ఉంటాం గదా! ఆ క్లాత్ అండి ఇది. ఈ పాటోరి పట్టు క్లాతుల్లో కూడా క్వాలిటీని బట్టి ఉంటాయండి క్లాతులు. నేనొచ్చేసి మీడియం క్వాలిటీ తెచ్చుకున్నాను. 5 ½ మీటర్స్ తీసుకొచ్చుకున్నాను. శారీకి మనకు అంతే సరిపోతుంది కదండీ! 5 ½ మీటర్ అయితే శారీ సరిపోతుంది. బ్లౌజ్ అవసరం లేదండి. నేను బ్లౌజ్ వేరే నా దగ్గర రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది. దాంతోటి నేను పేరప్ చేసేస్తాను. ఓన్లీ శారీ కోసమే 5 ½ క్లాత్ తీసుకొచ్చుకొని దీని బార్డర్ దానికి అటాచ్ చేశాననమాట. కానీ ఇలా చేయడానికి కూడా చాలా ఆలోచించాను. తీరా ఇంత చేశాక అది ఫైనల్లీ లుక్ ఎలా ఉంటుందో, బావుంటుందో, ఉండదో, మంచిగున్న చీరను పాడు చేశానేమో, మళ్ళీ ఫైనల్‌గా రాకపోతే మమ్మీతోటి తిట్లు పడాలి. సో, అందుకోసం బాగా ఆలోచించాను. కానీ అలాగే ఆ శారీని ఇంకెన్ని సంవత్సరాలు దాచిపెడతాను చెప్పండి. ఇలా చేస్తేనైనా కట్టుకుంటాం కదా అని చెప్పేసి ఇక తెగించేసి శారీ బోర్డర్‌ని కట్ చేశానండి. కట్ చేసేటప్పుడు కూడా చూడాలి శారీ అసలు సెట్ అవుతుందా కాదా? సెట్ అవుతుందా కాదా? అని భయం భయంగానే కట్ చేశాను. కానీ ఓకే. ఫైనల్‌గా చాలా వచ్చింది. మీకు స్టార్టింగ్ కొంచెం చిన్న వీడియో క్లిప్పింగ్ చూపించాను గదా! ఫైనల్ లుక్ అయితే అదండి. నాకైతే నచ్చింది. మనం బార్డర్‌ని కట్ చేస్తున్నప్పుడు కొంచెం యెల్లో క్లాత్‌కు మరి బార్డర్‌కి దగ్గరగా కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ మందం క్లాత్ ఉంచుకొని కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఫోల్డింగ్ చేయడానికి కొంచెం క్లాత్ ఉండాలి. మరి బార్డర్‌కి దగ్గరగా కట్ చేస్తే ఏంటంటే మనం దానికి పాటోరి పట్టు క్లాత్‌కి జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది పడుతుంది గదా! కుట్టు పెట్టడానికి. సో, అందుకోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని బార్డర్‌ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పాటోరి పట్టు క్లాత్ పైనుంచి ఈ క్లాత్ ఈ విధంగా పెట్టుకొని కుట్టు వేసేసుకోవడమే. అంతే సింపుల్. ఏం లేదు అసలు ఇందులో. బార్డర్ లేసెస్ ఎలా యాడ్ చేస్తామో నేను దాదాపు అలాగే. కానీ మరి మనం లేస్‌ని ఎలా అటాచ్ చేస్తామంటే శారీ పైనుంచి అటాచ్ చేస్తాము. కానీ ఇది శారీ పైనుంచి ఈ క్లాత్ పైనుంచి అటాచ్ చేయడం కాదు. క్లాత్ కిందికి అటాచ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. మనకు పాటరి పట్టు క్లాత్ తీసుకున్నానన్నాను కదా! ఈ పాటరి పట్టు క్లాత్ అనేది మనకు శారీ పన్నా ఉండదు. ఇది బ్లౌజ్ పీస్ క్లాతులు కాబట్టి శారీ పైన రాదు. అందుకోసం అని జెప్పేసి మనం ఇక్కడ క్లాత్‌ను కింది వైపుకు జాయిన్ చేసుకోవాలి. పాటరి పట్టు క్లాత్‌కి కింది ఎడ్జెస్ పార్ట్ నుంచి మనం బార్డర్‌ని కిందికి ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నాము. దీనివల్ల కిందికి హైట్ అనేది పెరుగుతుంది. అప్పుడు మనకు శారీ పన్నాకు సరిపోతుంది. మనం చెక్కుకోవడానికి సెట్ అయిపోతుంది. కిందికి ఎక్స్‌ట్రాగా యాడ్ చేస్తున్నాం గాబట్టి. సో, ఈ విధంగా కుట్టు పెట్టుకుంటే చూడండి ఒకసారి. అసలు అతుకు పెట్టినట్టే కనిపించట్లేదు. ఇంకా మనం దీన్ని ఐరన్ చేస్తే గనక ఈ మాత్రం కూడా కనిపించదు. సేమ్ క్లాత్‌లోనే కలిసిపోయినట్టుగా ఉంటుంది. శారీకే వచ్చిందేమో అన్నట్టుగా ఉంటుందండి. ఇప్పుడు శారీకి పైన సైడ్ అటాచ్ చేస్తున్నాను ఈ బార్డర్‌ని. ఇందాక కింది పక్క వేసింది చూపించాను గదా! అది పెద్ద బార్డరు. ఇప్పుడు పైనకొచ్చేసి చిన్న బార్డర్ అటాచ్ చేస్తున్నాను. దీన్ని ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. క్లాత్ పైనుంచి పెట్టేసి నేను కుట్టు పెట్టేస్తున్నాను. ఈ విధంగా నీట్‌గా కుట్టు పెట్టేసుకోవాలండి. ఒక సైడ్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. బార్డర్ అనేది ఒక సైడ్ అవసరం లేదు. ఇంకొక సైడ్‌కి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడైతే క్లాత్ ఏం ఫోల్డింగ్ చేయట్లేదు. కరెక్ట్‌గా కింద క్లాత్‌ని పైన క్లాత్‌ని ఎడ్జెస్ మీద కుట్టేస్తున్నాను. ఈ కుట్టు అనేది కూడా నీట్‌గా రావాలండి. అసలు కొంచెం కూడా వంకర టింకర కూడా పోవద్దు. ఇప్పుడు ఒక పక్క అయిపోయింది. ఇంకో పక్క వేస్తున్నాను చూడండి. ఇలా మనం యెల్లో క్లాత్ కొంచెం హాఫ్ ఇంచ్ క్లాత్ ఉంచుకున్నాం కదా! లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి. ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ కుట్టు పెట్టేసుకోవాలి నీట్‌గా. ఈ విధంగా స్ట్రెయిట్‌గా వేస్తూ వెళ్ళాలి. నేను పైన సైడ్‌కి బార్డర్ అటాచ్ చేస్తున్నానని చెప్తున్నాను గదా! అయితే శారీకి మొత్తం టోటల్‌గా పైన సైడ్ అటాచ్ చేయట్లేదండి. ఓన్లీ మనం నడుము దగ్గరికి వస్తే సరిపోతుంది గదా! బార్డరు. లోపల సైడ్ వరకు అవసరం లేదని జెప్పేసి నేను
ఓన్లీ నడుం వరకు వచ్చేంత వరకు మాత్రమే బార్డర్ని అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ మనం కుట్టు వేస్తున్నప్పుడు ఆ కుట్టు అనేది స్ట్రేట్గా నీట్గా రావాలండి, కొంచెం కూడా వంకర పోకుండా క్లాత్కి ఎడ్జెస్ పైన కుట్టు పడాలండి. అందుకే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. మనం కుట్టు వేస్తున్నప్పుడు అది శారీకే వచ్చిందేమో అన్నట్టుగా కనిపించేలాగా మనం కుట్టుకోవాలండి చాలా నీట్గా. లేదంటే ఇంత కష్టపడి చేస్తే అసలు అది ఫినిషింగ్ నీట్గా రాకపోతే అసలు సాటిస్ఫై ఉండదు కదా మనకి. మనం ఇక్కడ కొంగు దగ్గర కూడా ఇలా ట్రయాంగిల్లో కుట్టుకోవాలండి. మనం లేసెస్కి ట్రయాంగిల్లో ఎలా యాడ్ చేస్తామో అలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు కుట్టు పెట్టినట్టుగా కాకుండా శారీకే వచ్చింది అన్నట్టుగా ఉంది. ఇంకా దీన్ని ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఫైనల్గా కుట్టు పెట్టేసుకోవాలండి. మన శారీని ఈ రకంగా రెడీ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ క్లాత్కైనా ఇలా సెట్ అవ్వదు. ఈ క్లాత్ వచ్చేసి శారీ పైన కాదు, కాకపోతే నేను బార్డర్ కిందికి ఎక్స్ట్రాగా యాడ్ చేయడం వల్ల సో మనకు శారీకి సరిపడా లెంత్ వచ్చేసింది. అలా ప్రతిదానికి అలా ఉండదు కదా. మనం శారీకి ఏదైనా క్లాత్ తీసుకొచ్చుకొని దాని పైనుంచి బార్డర్ అటాచ్ చేసుకోవాలన్నప్పుడు అది ఖచ్చితంగా శారీ పైన ఉండాల్సిందే. ఫైనల్లీ శారీ రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, బార్డర్ పైన సైడ్కి నేను ఓన్లీ నడుము దగ్గర వరకే వేశాను, లోపల సైడ్ ఎందుకులే అనేసి. సరిపోతుంది కదా మనకి. సో ఇలా ఉంది. ఇంక ఇది ఐరన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఇంకా నేను ఐరన్ చేయకుండానే ఫస్ట్ మీకు చూపించాలన్న ఆతృతతోటి కట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఐరన్ చేస్తే ఏంటంటే మన కిందికి పెద్ద బార్డర్ అటాచ్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో కనుక ఐరన్ చేస్తే ఇంకా నీట్గా కనిపిస్తుందండి. అసలు మనం కుట్టు పెట్టినట్టు తెలియదు. చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని కట్టుకొని చూపించడమే ఆలస్యం. చూసేయండి, ఫైనల్గా ఇలా వచ్చేసింది. చూస్తున్నారు కదా, చింగుల దగ్గర కొంచెం ఐరన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. నా ఈ వీడియో కనుక నచ్చుంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే చాలామంది లేడీస్కి వాడకుండా పక్కకు పెట్టేసిన శారీస్ ఎన్నో ఉండుంటాయి. సో ఈ ఐడియా అనేది వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతుందని చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.